రివాల్వ్స్ ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ ఆర్ ఒక ఎలక్ట్రాన్. సో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ సర్క్యులర్ పాత్ లో తిరుగుతూ ఉంది. సో ఇలా తిరుగుతూ ఉంది సర్కిల్ గా ఒక ఎలక్ట్రాన్. దాని రేడియస్ ఎంత ఇచ్చారు? ఆర్ ఇచ్చారు. సో అక్కడ ఎలక్ట్రాన్ ఇలా తిరుగుతూ ఉంది, ఒక సర్కిల్ రూపంలో తిరుగుతూ ఉంది. అంటే ఒక రివల్యూషన్ కంప్లీట్ చేస్తే అక్కడ డిస్టెన్స్ ఎంత ప్రయాణించినట్టు? అది 2πr సర్కింఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. సో డిస్టెన్స్ ఈక్వల్ టు 2πr. అంటే అది ఒక 2πr డిస్టెన్స్ అది కవర్ చేసింది. సో అయితే ఇక్కడ అందరికీ రైజ్ అయ్యేటువంటి ఒక చిన్న అనుమానం ఏంటంటే ఇక్కడ కరెంటు ఉన్నట్ట లేనట్ట. అంటే ఒక ఛార్జ్ ఎప్పుడైతే మూవ్ అవుతుందో, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఒక ఛార్జ్ కదులుతూ ఉందో అక్కడ మనకు కంపల్సరీ కరెంట్ అనేది ఉంటుంది. అయితే అది ఒక స్ట్రైట్ లైన్ లోనే వెళ్ళాలని లేదు, అక్కడ సర్కిల్ పాత్ లో కూడా వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళినా కూడా అక్కడ ఒక ఛార్జ్ మూవ్ అయింది అంటే అక్కడ కరెంట్ ఉన్నట్లే. సో ఇక్కడ కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్తుందని ఇచ్చారు కదా. సో v వెలాసిటీ v ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో v ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ అంటే ఎలా చెప్పుకున్నాను కదా, అది ఒక రివల్యూషన్ కంప్లీట్ చేస్తే అక్కడ 2πr సర్కింఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. సో ఇక్కడ 2πr వేసేస్తే v ఈక్వల్ టు 2πr బై టైం t. సో ఇక్కడ టైం పీరియడ్ t అన్నమాట. ఎప్పుడైతే సరే మనకు సర్కిల్ ఇచ్చారో అక్కడ టైం పీరియడ్ మనం క్యాపిటల్ T అని తీసుకుంటాం. సో 2πr బై t. సో ఈ ఫార్ములా నుంచి మనం t ఈక్వల్ టు రాయొచ్చు 2πr బై v. I ఈక్వల్ టు q బై t. సో ఇక్కడ q అంటే ఎవరు? ఇక్కడ ఎలక్ట్రాన్ మూవ్ అవుతూ ఉంది కదా. సో q ప్లస్ లో I ఈక్వల్ టు e బై t. ప్లస్ లో మనం 2πr బై v రాసాం కాబట్టి సో I ఈక్వల్ టు ఇక్కడ రాయొచ్చు e బై 2πr బై v. అంటే v పైకి వచ్చేస్తుంది ev బై 2πr. we know that frequency equal to 1 by time period. సో f ఈక్వల్ టు మనకు 1 by t అని తెలుసు. సో మనం ఇందాక చూసాం మనం ఫార్ములా I ఈక్వల్ టు e బై t కదా. సో 1 by t అంటే f కాబట్టి I ఈక్వల్ టు e ఇంటూ f, EF అని రాయొచ్చు. I ఈక్వల్ టు EF ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో వీ హ్యావ్ టు నో దట్ ఒమేగా ఈక్వల్ టు 2πf. f ఈక్వల్ టు ఒమేగా బై 2π అని రాయొచ్చు కదా. ఇక్కడ I ఈక్వల్ టు EF ఉంది కదా, ఈ f ప్లస్ లో ఒమేగా బై 2π రాసేస్తే ఏమవుతుంది చూడండి, I ఈక్వల్ టు e ఇంటూ ఒమేగా బై 2π. సో ఈ ఫార్ములాస్ అన్ని ఒకదానికొకటి రిలేటెడ్ గా ఉంటాయమ్మా. మనం రాస్తూ ఉంటే అవే వస్తూ ఉంటాయి. టైం పీరియడ్ గుర్తుకు రాగానే ఫ్రీక్వెన్సీ గుర్తుకు రావాలి, ఫ్రీక్వెన్సీ గుర్తుకు రాగానే ఒమేగా గుర్తు రావాలి. సో ఒమేగా ఈజ్ యాంగులర్ వెలాసిటీ ఆర్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో ఇదే లెసన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ని ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.